హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే, నేను పెట్టే మెడిటేషన్ క్లాస్ పాయింట్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. ఈరోజైతే లక్ష్మి కనిపిస్తున్నారు కదా, లక్ష్మీదేవి గారు, వారికి ఒక నమస్కారం పెడదాం మనస్ఫూర్తిగా. మనము ఈరోజు ధైర్య శక్తి గురించి మాట్లాడుకుందాము. ధైర్యము అంటేనే చెప్తారు కదా, ధైర్య సాహసే లక్ష్మి అంటారు కదా. ధైర్యం కావాలంటే సాహసం చేయాలి, సాహసం చేసినప్పుడే లక్ష్మీదేవి వరిస్తుంది అని చెప్తూ ఉంటారు కదా. అయితే సాహసం ఎలా చేయాలండి, ధైర్య శక్తిని ఎలా నింపుకోవాలి, లక్ష్మి ఎలా మనల్ని వరిస్తారంటే స్థూలమైన వరం కాదండి, వాళ్ళ ఆశీర్వాదాలు మనకు సదా నిరంతరము ఉండాలి. ఎవరైతే ధైర్య శక్తితో ముందుకు వెళ్తారో, ఎవరైతే సాహసం చేసి ధైర్య శక్తిని తనదిగా చేసుకుంటారో వాళ్ళ ఇంట లక్ష్మీదేవి కొలువు ఉంటుంది అని చెప్తారు కదా. కొలువు ఉంటుంది అంటే ఎలాగా, సిరి సంపదలు పక్కన పెడితే ముందు మనకు ఏదైనా సాధించాలంటే పిరికితనం మనలో ఉండకూడదండి. భయం అనేది మన నుండి దూరంగా వెళ్ళిపోవాలి అంటే మనం ధైర్యాన్ని మనదిగా చేసుకోవాలి. ధైర్యం మనదిగా కావాలి అంటే మరి మనకు సాహసం అనేది ఉండాలండి. ఎవరో ఒకరు చేస్తే వాళ్ళదవుతుంది కదండి. ఎవరైనా సాధించింది వాళ్ళదే అవుతుంది, కానీ మనది చేసుకోలేం కదా. ఎవరి ప్రాప్తులు, ఎవరి పుణ్యఖాత, ఎవరి పాపపు ఖాత వాళ్ళదే అవుతుంది. ఎవరైతే సాహసంతో ముందడుగు వేస్తారో వాళ్లే ఉన్నతమైన శిఖరాలను అధిరోహిస్తారు అనేసి చెప్తూ ఉంటారు కదా. మరి ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కుతున్నారంటే సాహసం ఉండాలి, అలాగే ధైర్యం కూడా ఉండాలి కదా. పిరికితనంగా ఉండేవాళ్ళు, పిరికితనంతో ఉండేవాళ్ళు 2 మెట్లు ఎక్కగానే నేను ఎక్కలేనేమో అని బలహీన సంకల్పం చేస్తారు. అయితే మెట్లు అంటే మన లక్ష్యం వైపు మెట్లు అండి, మన లక్ష్యం అనే మెట్లు. లక్ష్యము, లక్షణాలు ఉన్నప్పుడే లక్ష్యం అనేది సిద్ధిస్తుంది కదా. అయితే మనము సాహసం చేయకపోతే ఏదీ లభించదండి. మాకు మెడిటేషన్ క్లాస్లో చెప్తారు, పురుషార్థం చేస్తే అంటే ప్రయత్నం చేస్తేనే నీళ్లు కూడా మనకు దక్కుతాయి. నీళ్లు దాహం వేసింది అనుకోండి, నీళ్లు నా దగ్గరికి నువ్వు రా అంటే రావు కదా అవి. కాబట్టి మనం నియంత్రించుకోవాలి. ఏదైనా సరే నేనే చేసి సాధించాలి. నా వంతు సహాయము, సాహసం నాకు నేను చేసుకున్నప్పుడు మరి ధైర్యం భగవంతుడు ఇస్తారు. ఆ భగవంతుడితో నేను లక్ష్మీదేవిని నాదిగా చేసుకుంటాను. లక్ష్మీదేవి అంటే సర్వగుణ సంపన్నం అండి. లక్ష్మీమూర్తి అంటే సర్వగుణ సంపన్నంగా ధనదేవి అని మనం పిలుస్తూ ఉంటాం కదా. పిరికితనం ఉండే ఇంట్లో ధనం ఉంటుందా? ఉండదండి. మరి సాహసం లేని ఇంట్లో ధనం ఉంటుందా అంటే ఉండదండి. ఏదైనా సరే సాహసం ముందుండాలి, దాని తర్వాత ధైర్యం ఉండాలి. ధైర్యం ఉన్నప్పుడు సాహసం ఉంటుంది, సాహసం ఉన్నప్పుడు ధైర్యం ఉంటుంది. ఆ తర్వాత భగవంతుడి ఆశీర్వాదాలు, లక్ష్మీదేవి కృప కూడా మన పైన కురుస్తూ ఉంటుందండి. అయితే మనం కొన్ని సందర్భాల్లో ఇప్పుడంతా ధైర్యం, సాహసం గురించి చెప్పుకున్నాం కదా. అయితే పిరికితనం ఎలా వస్తుంది అంటే మనలోని బలహీన సంకల్పాల రచనే మనల్ని పిరికి వాళ్ళుగా చేసేస్తుందండి. ఒకానొక సందర్భంలో ఏదైనా ఒక వస్తువు కానీ, ఒక విషయానికి కానీ, ఒక పరిస్థితికి కానీ, ఒక వ్యక్తికి కానీ భయపడ్డామనుకోండి, మనం అనేక రూపాల అలజడులకు లోనైపోతూ ఉంటాము. ఎందుకు ఇలా జరిగింది, వాళ్ళేమో వీళ్ళేమో, అలాగేమో ఇలాగేమో, మనం జయించగలమో లేదో ఈ పరిస్థితిని, ఈ వ్యక్తి తీసుకొచ్చే పరిస్థితిని మనం ఎలా దాటుకోగలము, ఇలాంటి అనేక రకాల ప్రశ్నల వలయంలో చిక్కుకుపోతూ ఉంటాము. అయితే మనం ఒక్క నిమిషము ఏకాగ్రంగా కూర్చొని మనసుని ఏకాగ్రం చేసుకుని భగవంతుడికే మన బాధ్యతలన్నీ ఒప్పగించగలిగితే, భగవంతుడి నుండి మనం సాహసాన్ని, ధైర్యాన్ని తీసుకోగలిగితే ఏ పరిస్థితినైనా సరే మనం ఎదుర్కోగలము. భగవంతుడి తోడు మన జతలో ఉంటుంది. భగవంతుడి ఆశీర్వాదాల హస్తం మన జతలో ఉంటుంది. భగవంతుడు మనను ఆఖరి సెకండ్ వరకు మన తోడుని నిభాయిస్తారండి. అయితే ఆయన తోడుని మనం నిభాయించే శక్తి మనలో ఉండాలి. ఆ శక్తి మనలోకి రావాలి అంటే మన మనసు స్వచ్ఛంగా, శుద్ధంగా ఉండాలండి. సఫాయి అని హిందీలో అంటారు కదా. సఫాయి అంటే శుద్ధత అండి. మన మనసు ఎప్పుడైతే శుద్ధంగా ఉంటుందో వేరే వ్యర్థ చెత్త చెదారం ఏదైతే
అంతా క్లీన్ చేసుకుంటామో అప్పుడే మన మనసుని భగవంతుడి వైపు మళ్లించగలము. మరి భగవంతుడి ఇచ్చే డైరెక్షన్స్ తీసుకోగలము. భగవంతుడిచ్చే ధైర్య శక్తిని, సాహసాన్ని, అన్నింటినీ మనం సిరి సంపదలను అన్నింటినీ కలిపి తీసుకొచ్చే లక్ష్మీదేవిని మనదిగా చేసుకోగలమండి. అయితే ఎప్పుడైతే మనం భయపడతామో, పిరికితనం మనలోకి వచ్చేస్తుందో అప్పుడు మిగతావన్నీ నెగటివ్సే వచ్చేస్తాయండి. నేను చేయలేను, నా వల్ల కాదు, నేను ఈ పరిస్థితిని దాటుకోలేను అని ఇలాంటి వ్యర్థ సంకల్పాల వలయంలోకి వెళ్ళిపోతూ ఉంటాము. అయితే ఏ ఒక్కరో చేస్తే అల్పకాలం అవుతుందండి. ఏ ఒక్కరో చెయ్యి పట్టి నడిపిస్తే అది ఆఖరి వరకు వాళ్ళు మనతో నడవలేరండి. ఎందుకంటే మనుషులైతే వాళ్ళ సమస్యల్లో వాళ్ళు చిక్కుకుపోయి ఉన్నారు. మరి రక్త సంబంధాలు కొంచెం వరకే, కొద్ది దూరం వరకే మనతో ప్రయాణం చేయగలరు. ఆఖరి వరకు ప్రయాణం చేసే వాళ్ళు భగవంతుడు ఒక్కరే కదా. కాబట్టి ఆ భగవంతుడిని మనం తోడుగా చేసుకుంటే భగవంతుడి దగ్గర ఉండే సిరి సంపదలన్నీ ధైర్య సాహసాలతో పాటు మనవిగా అవుతాయండి. కాబట్టి మనం అన్నీ చేస్తూ కూడా పిరికితనాన్ని బయటకు తోలేసి, అంటే బయటకు పారద్రోలి, మనలోని సత్యత, శుద్ధత ద్వారా ధైర్యాన్ని, సాహసాన్ని మనదిగా చేసుకుందాము. నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ ప్లీజ్ ఫ్రెండ్స్.